అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నేటి ముస్లిం సమాజం ఎలా భావిస్తుందంటే, ఎలా చేసినా ఏ పని చేసినా పుణ్యకార్యమైనటువంటి భావనను కలిగి ఉన్నారు. అసలు పుణ్యం అని దైవదూతలు నీ పేరు మీద లిఖించాలంటే దానికి రెండు షరతులు ఉన్నాయి. అదేమిటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ విధంగా తెలియజేయడం జరిగింది. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. యా అయ్యుహల్లజీన ఆమను అతీఉల్లాహ వ అతీఉర్ రసూల వలా తుబ్తిలు ఆమాలకుం. ఓ విశ్వసించిన ప్రజలారా, అల్లాహ్కు విధేయత చూపండి మరియు ప్రవక్తను అనుసరించండి, మీ యొక్క పనులను కర్మలను వృధా చేసుకోమాకండి. ఈ విషయం ఎవరితో అంటున్నాడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. విశ్వసించిన ప్రజలు ఎవరు? ముస్లిములు. అల్లాహ్ను ఎవరైతే విశ్వసించాము అని చెప్పుకుంటున్నారో వాళ్ళకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హితోపదేశం చేస్తున్నాడు. ఏమని? అతీఉల్లాహ వ అతీఉర్ రసూల్. మీరు అల్లాహ్కు విధేయత చూపండి మరియు ప్రవక్తను అనుసరించండి, అప్పుడే మీ కర్మలు ప్రతిఫలాన్ని పొందుతాయి. వలా తుబ్తిలు ఆమాలకం, లేకపోతే మీ కర్మలు వృధా అవుతాయి అని చెప్పి తెలియజేయడం జరిగింది. అంటే మీరు చేసే పని పుణ్యం అని చెప్పి మీరు గ్రహించాలంటే రెండు షరతులు. ఒకటి, మీరు ఖాస్ అల్లాహ్ కోసమే చేసి ఉండాలి. రెండు, ప్రవక్త గారి అనుసరణలో ఉండాలి. ఇవి రెండూ లేకపోతే మీ దృష్టిలో ఎంత పుణ్యకార్యమైనా సరే అది వృధా అయిపోతుంది మరియు పాపకార్యంగా అది లిఖించడం జరుగుతుంది. రండి మనం హదీసుల విషయంలోకి వద్దాం. అదేమిటి? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఒక సంఘటన ద్వారా, హదీసు ద్వారా ఈ విధంగా మనకు తెలియజేయడం జరిగింది. రేపు ఆఖిరత్లో మొట్టమొదటిగా నరకానికి వెళ్ళేటటువంటి ముగ్గురు వ్యక్తులు, 3 లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు మొట్టమొదటిగా నరకానికి వెళ్ళిపోతారు. 3 లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు ఎవరు వారు? ఒకరు, ఎవరికైతే ధర్మజ్ఞానం కలిగి ఉండి ఆ వ్యక్తి నరకానికి వెళ్ళిపోతాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ ధర్మజ్ఞానం కలిగినటువంటి వ్యక్తిని పిలిచి ఈ విధంగా అడుగుతున్నాడు, ఓ దాసుడా, నీవు నేను ఇచ్చినటువంటి ధర్మజ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగించావు అని. అప్పుడు ఆ దాసుడు ఈ విధంగా తెలియజేయడం జరిగింది, ఓ అల్లాహ్, నీవు నాకు ప్రసాదించినటువంటి ధర్మజ్ఞానాన్ని నేను ఇతరులకు బోధించడానికి ఉపయోగించాను, ఇతరులకు ధర్మపరమైనటువంటి విషయాలు విడమరిచి చెప్పాను, ఈ విధంగా తెలియజేయడం జరిగింది. అప్పుడు ఆ వ్యక్తితో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ఓ మానవుడా, నీవు తప్పుగా పలికావు. నీకు నేను ఇచ్చినటువంటి ధర్మజ్ఞానాన్ని ఇతరులకు బోధించావు, అయితే నా కోసం కాదు, నువ్వు గొప్ప పండితుడివి అని చెప్పి ప్రజలు నిన్ను భావించాలని, మంచి ఖురాన్ కిరాత్ చేస్తావు అని చెప్పి వినసొంపుగా ఖురాన్ను పారాయణం చేస్తూ నన్ను ఖురాన్ కిరాత్ చేసేటటువంటి వ్యక్తిగా గుర్తించాలి అని, అలాగే ధార్మికంగా మంచి బోధ చేస్తావు అని చెప్పి ప్రజలు పొగడాలని ఈ విధంగా ప్రజలకు చెప్పావే తప్ప నేను అల్లాహ్ కోసం ఈ విధంగా చేస్తున్నాను అనేటటువంటి తలంపు నీ మనసులో లేదు, కాబట్టి నీవు నరకానికి వెళ్ళిపోతున్నావు అని చెప్పి తెలియజేయడం జరిగింది. అతను మంచి పాండిత్యం గలవాడే, అతను ఖురాన్ పారాయణం మంచిగా చేసేవాడే, అతను ధర్మజ్ఞానం కలిగి ఇతరులకు బోధించేవాడే, కానీ అది అల్లాహ్ కోసం కాదు. ఎందుకు? అతని మంచి ఖారీ అని పిలవాలని, అతను మంచి ధర్మ పాండిత్యం కలగ వ్యక్తి అని అనుకోవాలని ప్రజలు. కాబట్టి ప్రజలు అనుకున్నారు, నీవు చనిపోయిన తర్వాత నిన్ను ప్రజలు ఏమని అనుకోవాలి? ఖారీ అని అనుకోవాలనుకున్నావు కదా, అనుకుంటూనే ఉన్నారు. మంచి ధర్మ పండితుడు చనిపోయాడని అనుకోవాలనుకున్నావు కదా, అనుకుంటున్నారే. నువ్వు ఏదైతే కోరుకున్నావో అది ప్రజలు అనుకుంటున్నారు, నీకు దాని యొక్క ప్రయోజనం ప్రతిఫలం ఇక్కడ లభించదు, నువ్వు నరకానికి పోతున్నావు అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ వ్యక్తితో తెలియజేయడం జరిగింది. దాని తర్వాత మరొక వ్యక్తి, అతనెవరు? ధనాన్ని అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టాడు. అరే, అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసినా కూడా నరకస్తుడేనా? అల్లాహకు మరియు ఆ దాసుడికి జరిగినటువంటి సంభాషణ గురించి హదీసులో వివరంగా ఈ విధంగా ఉంది. ఆ వ్యక్తితో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా అంటున్నాడు, నీకు ధనం ఇచ్చాను, మంచి ఐశ్వర్యం ఇచ్చాను, వీటిని ఎలా ఖర్చు పెట్టావు అని అన్నప్పుడు ఆ వ్యక్తి అంటాడు, అల్లాహ్, నువ్వు ఏదైతే ధన సంపత్తిని ఇచ్చావో, ఏదైతే ఐశ్వర్యాలు ఇచ్చావో, ఏదైతే నాకు ఒసగావో, ధనపరంగా ఒసగావో, నాకు అందించావో, దానిని నీ మార్గంలోనే ఖర్చు పెట్టాను కదా అల్లాహ్ అని చెప్పి ఆ వ్యక్తి సమాధానం చెబుతాడు. మరి కరెక్టే కదా. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా అంటున్నాడు, నీవు నా కోసం ఖర్చు పెట్టలేదు,
ధనవంతుడు అని ప్రజలు భావించాలని ఖర్చు పెట్టావు. అరే అతని దగ్గరికి వెళ్తే అడగకుండా ఎవరు వెళ్ళినా అతని దగ్గరికి వెళ్తే సహాయం చేస్తాడరా, అతను ఒట్టి చేతులతో వెనక్కి పంపించడరా అని ప్రజలు భావించాలని మాత్రమే ధన సహాయం చేశావు, ధనాన్ని ఖర్చు పెట్టావు తప్ప నా ప్రసన్నత కోసం నువ్వు ధనం ఖర్చు పెట్టలేదు. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది ప్రజలు అనుకుంటున్నారు, అరే మంచి ధనవంతుడు పోయాడురా, వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి సహాయం చేసి పంపిస్తాడురా, మంచి దానకరుణుడురా, దానం చేసేదేవుడురా ఇప్పుడైనా సరే అని ప్రజలు అనుకోవాలనుకున్నావు. ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు, ఏదైతే నువ్వు కోరుకున్నావో అది ప్రజలు అనుకుంటున్నారు. కానీ నువ్వు అల్లా ప్రసన్నత అంటే నా ప్రసన్నత నువ్వు కోరుకోలేదు కాబట్టి నీవు నరకస్తుడివి అని చెప్పి తెలియజేయటం జరిగింది. ఇక మూడో వ్యక్తి అల్లా మార్గంలో షహీద్ అయిన వ్యక్తి, అంటే అల్లా మార్గంలో ప్రాణాలు అర్పించిన వ్యక్తి. ఈ వ్యక్తిని పిలిచాడు అల్లా సుబ్హానహు వ తఆలా, ఓ దాసుడా, నేను ఇచ్చినటువంటి దేహాన్ని, నేను ఇచ్చినటువంటి జీవితాన్ని నువ్వు ఏ విధంగా ఖర్చు పెట్టావు అని చెప్పి ఆ వ్యక్తిని అల్లా సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తే, నువ్వేదైతే ప్రాణాలు నువ్వు నాకు ఇచ్చావో ఆ ప్రాణాలను నేను నీ మార్గంలోనే ఖర్చు పెట్టాను కదా అల్లా అని చెప్పి ఆ వ్యక్తి సమాధానం చెబుతాడు. అప్పుడు కాదు కాదు, నువ్వు మంచి వీరుడివి, సూర్యుడివి, మంచి యుద్ధ నైపుణ్యం కలవాడివి అని చెప్పి ప్రజలు భావించాలని నీవు నీ ప్రాణాలు అర్పించావు తప్ప నా ప్రసన్నత కోసం నీవు అర్పించలేదు. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది ప్రజలు నిన్ను అనుకుంటున్నారు, అరే మంచి వీరుడు చనిపోయాడురా, మంచి సూర్యుడు చనిపోయాడురా, మంచి యుద్ధ నైపుణ్యం గలవాడు చనిపోయాడురా అని చెప్పి ప్రజలు భావించాలని అనుకున్నావు కదా. అలా ప్రజలు అనుకుంటున్నారు, నీవు నా ప్రసన్నత కోసం నీవు యుద్ధ మైదానంలో మరణించలేదు కాబట్టి నువ్వు నరకస్తుడివి అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇక్కడ 3 లక్షణాలు ఏంటది? మంచి ధర్మజ్ఞానం కలిగిన వ్యక్తి, 2 దాన ధర్మాలు చేసేటటువంటి ఐశ్వర్యవంతుడు, 3 తన ప్రాణాలు సైతం త్యాగం చేసినటువంటి వ్యక్తి. 3 వ్యక్తులు, 3 లక్షణాలు కలిగిన వ్యక్తులు మంచి పనులే చేశారు ప్రజల దృష్టిలో, కానీ వాళ్ళ సంకల్పం కరెక్ట్గా లేదు. కాబట్టి ఎప్పుడైతే నియ్యత కరెక్ట్గా ఉంటుందో, అలాగే వారి ఆచరణ కరెక్ట్గా ఉంటుంది, అప్పుడే అది పుణ్యకార్యంగా లెక్కించబడుతుంది. ఒకవేళ మీరు చేసే ఆచరణ ఎంత పర్ఫెక్ట్గా అయినా సరే మీ నియ్యత్, మీ సంకల్పం తప్పుగా ఉంటే, అల్లా ప్రసన్నత కాకుండా వేరే వారి ప్రసన్నత కోరుకుంటే, వేరే వారి మెప్పు కోరుకుంటే, ప్రజల యొక్క కీర్తి ప్రతిష్టలు మీరు ఆశించినట్లయితే మీకు అల్లా వద్ద ఎటువంటి ప్రతిఫలం లభించదు. అలాగే మీరు నరకస్తులు అవుతారు. మీరు చేసిన ఆ కార్యం దాన ధర్మాలు కానీ, ధర్మ పాండిత్యాన్ని ఇతరులకు బోధించడం కానీ, దైవ మార్గంలో చనిపోయారు అని మీరు భావించారు కదా, అవైనా సరే మీ ఆచరణలన్నీ వృధా అయిపోతాయి, మీరు నరకస్తులు అవుతారు. అంటే మీ నియ్యత్ పర్ఫెక్ట్గా ఉండాలి. మీ ఆచరణ ఎంత బాగున్నా అని మీరు అనుకున్నా సరే మీ నియ్యత్ పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడు అందుకనే అన్నారు, నియ్యత్ అనేది నోటితో చెప్పేది కాదు, మనస్సుకు సంబంధించినది. మీరు నియత్ అనేది ఏంది? మనస్సుకు సంబంధించినది. నియత్ కా మానా దిల్ కి ఇరాదే, అంటే మనస్సులో వచ్చేటువంటి ఇరాదా, ఆలోచన, అదే నియత్. కాబట్టి అతీ ఉల్లాహ, అల్లాహకు విధేయత చూపాలి, ఒకటైపోయింది. రెండవది అతీ రసూల్, ప్రవక్త గారి మార్గంలో అనుసరించాలి. మీ నియత్ ఒక్కటే, అల్లా ప్రసన్నతే, మంచి నియతే, కానీ మార్గం ప్రవక్త గారిది కాకపోయినా సరే మీది పుణ్యకారమైనా సరే వృధా అయిపోతుంది. మరి దీనికి సంబంధించినటువంటి హదీస్ ఏమిటి? దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన. 3 సహాబాలు ప్రవక్త గారి గురించి తెలుసుకుందాం, ప్రవక్త గారు ఎలాంటి ఆచరణ చేశారో కనుక్కుందామని చెప్పి ప్రవక్త గారి ఇంటి వద్దకు వస్తారు. ప్రవక్త గారి యొక్క భార్య ఉంటుంది ఆ సమయంలో. అప్పుడు ప్రవక్త గారి గురించి అన్నీ కనుక్కొని, ఆహా ప్రవక్త గారు ఇలాంటి ఆచరణ చేసే వల్ల, ప్రవక్త గారు ఇంత పుణ్యపురుషుల, ప్రవక్త గారి యొక్క గతంలో చేసినటువంటి తప్పులను, భవిష్యత్తులో జరిగేటటువంటి తప్పులను కూడా అల్లాహ్ తఆలా మన్నించి వేశాడు. కాబట్టి ఇక నేను ఇక్కడి నుంచి మంచి నియత్ చేసుకుంటాను. ఏ నియత్ చేసుకుంటా? నేను జీవితంలో పగటి పూట ఆహారమే తీసుకోను, జీవితాంతం నేను ఉపవాసం ఉంటాను. రెండో వ్యక్తి అంటున్నాడు, నా జీవితంలో నేను ఎప్పుడు కూడా రాత్రి పూట నిద్రించను, అల్లాహ్ యొక్క ఆరాధనలో గడుపుతాను. మూడో వ్యక్తి అంటున్నాడు, నేను నా జీవితంలో వివాహమే చేసుకోకుండా నేను అల్లాహ్ యొక్క ఆరాధనలో గడుపుతాను. వారి సంకల్పం బలమైనదే, వారి సంకల్పం అల్లాహ్ ప్రసన్నత కోరుకున్నదే. మరి లోపం ఎక్కడా? లోపం ఎక్కడయ్యా అంటే రండి తెలుసుకుందాం ప్రవక్త గారు ఏమంటున్నారు.
ఇవన్నీ అనుకున్నారు, ముగ్గురు అనుకున్నారు ప్రవక్త గారి భార్య వద్ద. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ విషయం ప్రవక్త గారి భార్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఇంటికి వచ్చినప్పుడు, ఇట్లా ముగ్గురు వ్యక్తులు వచ్చారు, మీ గురించి అడిగారు, ఈ విధంగా ముగ్గురు సంకల్పాలు చేసుకొని వెళ్ళిపోయారు అన్నారు. అప్పుడు ప్రవక్త గారు ఒకానొక సందర్భంలో ఆ ముగ్గురు ఉన్న సమూహం దగ్గరికి వచ్చి ఈ విధంగా అంటున్నారు, ముగ్గురు వ్యక్తులు ఈ విధంగా అనుకున్నారంట, ఏమని? జీవితాంతం ఉపవాసం ఉంటామని. కానీ గుర్తుంచుకోండి, నేను ఉపవాసము ఉంటాను, ఉపవాసము విరమిస్తాను. ఒక వ్యక్తి అంటున్నాడంట, జీవితాంతం రాత్రిపూట అల్లా యొక్క ఆరాధనలో గడుపుతాను, నిద్రపోను అని అంటున్నాడంట. కానీ నేను రాత్రిపూట కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటాను, కొంచెం సేపు అల్లా యొక్క ఆరాధనలో గడుపుతాను. మరొక వ్యక్తి అంటున్నాడంట, అతను వివాహం చేసుకోను అని. కానీ వివాహం చేసుకోవడం నా సాంప్రదాయం. కాబట్టి ఎవరైతే నా సాంప్రదాయాన్ని అనుసరిస్తారో వారు నా వారు, ఒకవేళ నా సాంప్రదాయాన్ని అనుసరించరో వారు నా వారు కారు అని చెప్పి ప్రవక్త గారు తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఈ హదీసులో లభించినటువంటి విషయం ఏమిటి? వారి యొక్క సంకల్పం అల్లా ప్రసన్నతే, వారి యొక్క సంకల్పం పుణ్యాలు సంపాదించాలని. కానీ ప్రవక్త గారి అనుసరణ కాదు. ప్రవక్త గారు ఏంది? రంజాన్ నెలలో ఉపవాసాలు ఉండేవాళ్ళు, సోమవారం గురువారం ఉపవాసాలు ఉండేవాళ్ళు, అలాగే 13, 14, 15 నెలవంక 13, 14, 15 తారీఖుల్లో ఉపవాసం ఉండేవాళ్ళు. ఈ విధంగా ప్రవక్త గారు ఉపవాసం ఉండేవాళ్ళు. అంతేకాని ప్రతిరోజు ఉపవాసం అనేది ప్రవక్త గారు ఉండలా. అందుకని ఇది నా పద్ధతి కాదు అన్నారు. ప్రవక్త గారు తహజ్జుద్ నమాజ్ చేసేవాళ్ళు, సుదీర్ఘంగా తహజ్జుద్ నమాజ్ చేసేవాళ్ళు. ఎంతసేపు అయ్యా అంటే ఆయన యొక్క కాళ్ళు కూడా వాసిపోయాయి అంట, ఇంత లావుగా అయిపోయాయి అంట. నిలబడి నమాజ్లో నిలబడి కాళ్ళు వాచిపోయేటటువంటి పరిస్థితి వచ్చేది. కొంతసేపు కూర్చునేవాళ్ళు, కొంతసేపు నిలబడేవాళ్ళు. ఈ విధంగా సుదీర్ఘంగా నమాజ్ చేసేవాళ్ళు, అలాగే కొంతసేపు విశ్రమించేవాళ్ళు. అంతేగాని రాత్రంతా నిద్ర మేలుకొని నమాజులు అయితే చేయాల. అలాగే ప్రవక్త గారు వివాహం చేసుకున్నారు. కాబట్టి మీ నియత్, మీ సంకల్పం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా మీ ఆచరణ ప్రవక్త గారి ఆచరణతో సరితూగకపోతే అది కూడా పాపకార్యమే. కాబట్టి ఖురాన్ వాక్యం మరొకసారి గుర్తు చేస్తున్నాను, యాయు వల్లజీన ఆమను, ఓ విశ్వసించిన ప్రజలారా, అతి ఉల్లాహ వాతి రసూల్, మీరు అల్లాహకు విధేయత చూపండి మరియు ఆయన ప్రవక్తను అనుసరించండి. వలా తుబ్తిలు అమాలకుం, మీ యొక్క కర్మలను వృధా చేసుకోమాకండి. ఒకవేళ మీ యొక్క ఆచరణ, మీ యొక్క పని అల్లాహకు మరియు ఆయన ప్రవక్తకు వ్యతిరేకంగా ఉంటే మీరు చేసినటువంటి ఎంత పుణ్యకార్యంగా భావించినా, సమాజం అరే ఎంత మంచి కార్యం చేస్తున్నావు అల్లా మార్గంలో అని ప్రజలు భావించినా సరే అది పుణ్యకార్యంగా దైవదూతల సమక్షంలో లిఖించబడదు, అది పాపకార్యంగా భావించబడుతుంది. పాపకార్యం అనేది ఖచ్చితంగా నష్టమే, నరకమే అని చెప్పి మీ ముందు స్పష్టంగా ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరిగింది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.